చాలామంది ఇళ్లలో కుటుంబంలో శుభ కార్యక్రమాలు చేసుకుంటున్నాం అనుకుంటే వివాహానికి సంబంధించో గృహ నిర్మాణానికి సంబంధించో గృహప్రవేశం చేసుకునేటప్పుడు వివాహం చేసుకునే సమయంలో అలాగే ఇంట్లో ఏవైనా కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు పత్రికలు ప్రింట్ చేయించుకొని పత్రికలు పంచే ఒకటి ఆనవాయితీ సాంప్రదాయం అనేది మనలో ఉంటుంది. అంటే వివాహం చేసుకునేవారు ప్రతి ఒక్కరు కూడా వివాహానికి సంబంధించి పెళ్లి పత్రిక అనేది పెట్టుకొని వాటికి సంబంధించి దాంట్లో ఒక చక్కటి సుముహూర్తము, సమయము, తిథి, వారము, నక్షత్రము, లగ్నంలో వివాహం చేసుకుంటున్నామని వివరంగా మన జాతకాలకు సంబంధించి వివాహానికి సంబంధించి యోగదాయకమైన వారము, తిథి, వార, నక్షత్రాలన్నీ కూడా చూసుకొని వివాహ పత్రిక అనేది పెట్టుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి మన బంధువులకు, స్నేహితులకు, కుటుంబాలకు అన్నిటికి కూడా పత్రికలు పంచడం అనేది జరుగుతుంది. అయితే ఈ పత్రికలు పంచిన తర్వాత మరి ఒక కుటుంబం నుంచో ఒక బంధువుల నుంచో ఆహ్వానంకి ఇవ్వడానికి ఒక పత్రిక ఇవ్వడం అనేది మనకు జరుగుతుంది. ఆ తర్వాత ఆ పత్రికను తీసుకొని మనం వివాహానికి వెళుతాము. లేదా ఒక గృహంలోనే వివాహం జరుగుతుందంటే ఒక మంచి రోజు చూసుకొని లగ్నపత్రిక పెట్టుకొని ఆ పత్రికకు చక్కగా గణపతి యొక్క ఫోటో వేయించుకోవడం కానీ, కులదేవతకు సంబంధించిన ఫోటో వేయించుకోవడం కానీ, గురువుకు సంబంధించి ఫోటో వేయించుకోవడం కానీ చేసి మంచి పసుపు కుంకుమలతోని ఆ పత్రిక కూడా పూజ చేసుకొని ముందుగా ఏదైనా దేవాలయంలో సమర్పించాలని నిర్ణయించుకొని హుండీలో వేయడమో లేకపోతే ఆ విగ్రహం ఆ దేవత యొక్క పాదాల దగ్గర పత్రికను పెట్టి రావడం అనేది జరుగుతుంది. ఇలా పత్రిక అనేది ఒక ఆహ్వానం పలకడానికి, ఆహ్వానం ఇవ్వడానికి సంబంధించిన పత్రిక. ఒక కార్యక్రమం చేసుకుంటున్నామంటే ఏ రోజున చేసుకుంటున్నాము, ఆ రోజు వారం ఏమిటి, ఏ నక్షత్రము, ఏ లగ్నంలో మనము ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం అనేది తెలియజెప్పడానికి, మన కుటుంబాన్ని, బంధువులను, స్నేహితులను, బంధుమిత్రులను పిలుచుకోవడానికి, ఆహ్వానం పలకడానికి ఉపయోగించేదే లగ్న పత్రిక. శుభ కార్యక్రమానికి ఉపయోగించే పత్రిక అని చెప్పుకుంటాము. మరి అలాంటి పత్రికను మనం అసలు ఎక్కడ పాడేయాలి, అసలు దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత మనకు ఆ పత్రికనిస్తే ఆ పత్రికను ఏ విధంగా ఉపయోగించుకోవాలని చాలా రకాలుగా ఆలోచిస్తుంటారు. అసలు బయట పాడేయచ్చునా, లేదా పత్రికని ఇంట్లో దాచిపెట్టుకొనే ఉంచాలా, ఇంట్లో చాలామంది చాలా రకాలుగా కార్యక్రమాలు పిలిచిన పత్రికలు ఉన్నాయి, వాటిని అన్నింటినీ ఏమి చేయాలని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. పాడేస్తే ఏముంటుందో, పాడేయకపోతే ఏముంటుందో, అసలు దాన్ని ఏ విధంగా ఉపయోగించాలని చాలా రకాలుగా ఆలోచిస్తుంటారు. కేవలం పత్రిక అనేది ఒక వ్యక్తిని ఆహ్వానం చేయడానికి పెట్టుకునేదే పత్రిక. కాబట్టి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకటి, పత్రిక అన్నప్పుడు అగ్నిలో పాడేసి కాల్చివేయడం కానీ, మనుషులు నడిచే స్థలాలలో తొక్కే విధంగా పాడేయడం కానీ చేయకుండా తూకం వేయడానికి వేయవచ్చును, లేదు పేపర్లు అమ్ముకునే వారికి వేయవచ్చును, లేదు ఒక వస్తువులు ఏవైనా సమకూర్చుకోవడానికో దేనికో ఒక వస్తువుకి వేయవచ్చును. అంతే తప్ప పత్రికల్ని ఎప్పుడు కూడా ఎక్కడా పాడేయకుండా ఇంట్లో పెట్టుకోవాలనేది ఎందులో కూడా లేదు. కేవలం ఆహ్వానానికి సంబంధించిందే. తొక్కకూడదు అంటే ఒక లగ్నానికి సంబంధించింది కాబట్టి, ఒక శుభ కార్యక్రమానికి సంబంధించింది కాబట్టి, ఒక దేవతా ఫోటోలు వేయడానికి సంబంధించింది కాబట్టి తొక్కడం అనేది నిషిద్ధము. అలాగే వివాహానికి సంబంధించిన పత్రికలే కానీ, శుభ కార్యక్రమానికి సంబంధించిన పత్రికనే కానీ మంటలో కూడా అగ్నిలో కూడా వేయకుండా ఉండాలి. ఈ విధంగా చేయకుండా చక్కగా తూకం వేయడం కానీ, లేకపోతే ఏదైనా పేపర్ వాళ్ళకు సంబంధించి వస్తువులకు సంబంధించి వారికి ఇచ్చేయడం అనేది చాలా చెప్పదగిన విషయము. అంటే ఒక పత్రిక అన్నప్పుడు ఇటు పిల్లవారింటికి కానీ, ఇటు అబ్బాయి వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళి జరుపుకునే ఒక శుభ కార్యక్రమానికి సంబంధించే కాబట్టి దానికి సంబంధించి చాలామంది చాలా రకాలుగా ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు. లగ్న పత్రిక అంటేనే, ఒక శుభ కార్యక్రమానికి సంబంధించిన పత్రిక అంటేనే దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి,
అసలు దాన్ని ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత దాన్ని అక్కడ అసలు ఎక్కడ వేయాలి ఎక్కడ వేయాలి అనేది చాలామంది సందిగ్ధంలో ఉంటారు. కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. ఆహ్వానించే పత్రికనే ఆహ్వాన పత్రిక, లగ్న పత్రిక, వివాహ పత్రిక, ఉపనయన పత్రిక, గృహప్రవేశ పత్రిక, నూతన వస్త్రాలంకరణ చేసిన పత్రిక, కేశఖండనం చేసిన పత్రికలు, ఇలా చాలా రకాలుగా చాలా విధాలుగా మనము వాటిని ప్రింట్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇంట్లోనే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ మధ్య చాలా రకాలుగా ఒక వివాహం చేసుకుంటున్న వారు వివాహ ఆల్బంలో కూడా మొదటి పేజీలో సుముహూర్తం అని రాసుకొని వాటికి సంబంధించి టైము, ఏ సమయానికి వివాహం అయిందనేది కూడా చేసుకుంటాం. లేక చాలామంది ఒక చిన్న ఫ్రేమ్ లాగా చేయించుకొని లగ్నపత్రికను ఇంట్లో కూడా జాగ్రత్తగా గోడకు లగ్నపత్రికను తగిలించుకొని పెట్టుకునే విధంగా కూడా పెట్టుకుంటాం. అలా మనకు గుర్తుగా ఉండడానికి, మనకు వివాహమైందని దానికి సంబంధించిన ముహూర్తం ఇదని తెలుసుకోవడానికే పత్రిక తప్ప దానిని ఇంట్లోనే ఉంచుకోవాలనేది నిర్ణయం ఏం లేదు. కాబట్టి మీరు పత్రికను ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చును, ఏ విధంగానైనా వాడుకోవచ్చును అని చెప్పేసి తెలుసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.